హాయ్ సినెక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సినిమా అంటేనే ఒక రంగుల ప్రపంచం, గ్లామర్ ప్రపంచం. సినిమాలో ఎన్ని హంగులు ఆర్భాటాలున్నా కూడా హీరోయిన్ గ్లామర్ ముఖ్యం. మన తెలుగు సినిమాలు ఎప్పుడూ హీరోయిన్స్కి పెద్ద పీట వేస్తాయి, వారి గ్లామర్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. అనేక మంది మిస్ ఇండియాలు, మిస్ యూనివర్స్లు తెలుగులో హీరోయిన్లుగా చేసినవారే. ఐశ్వర్యరాయ్, సుస్మిత సేన్, ప్రియాంక చోప్రా, ఇలా లిస్ట్ పెద్దదే ఉంటుంది. తమిళ్, మలయాళం, కన్నడ భాషల నుంచి ఎందరో వచ్చి తెలుగులో హీరోయిన్గా చేసిన వాళ్లే. శ్రీలీల 2017లో చిత్రాంగదద్ అనే ఒక తెలుగు సినిమాతో బాలనటిగా ప్రవేశించింది. ఆ తర్వాత కన్నడలో కిస్ అనే సినిమాతో మాతో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. 2021లో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో తన సత్తా ఏంటో నిరూపించింది. రోషన్ పక్కన అదిరిపోయే డాన్స్తో అందర్నీ ఆకట్టుకుంది. వెంటనే రవితేజతో ధమాకా ఆఫర్ అందుకొని ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ఆల్మోస్ట్ పెద్ద హీరోలు అందరితో నటించేసింది. అందంతో పాటు మంచి డాన్స్, ఇక అడ్డేముంది, ఆఫర్స్ వెల్లువలా వచ్చాయి. ఒక పక్క నితిన్, వైష్ణవ్ తేజ్ లాంటి హీరోలతో చేస్తూనే మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ, పవన్ కళ్యాణ్ లాంటి సీనియర్స్తో కూడా ఆఫర్స్ దక్కించుకుంది. ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో వస్తున్న పరాశక్తి తమిళ్ సినిమాలో చేస్తుంది. ఇప్పటి వరకు చేసిన పాత్రలన్నీ గ్లామర్కి పెద్ద పీట వేసినవే. ఈ పరాశక్తి సినిమాలో మాత్రం నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో కనిపిస్తున్నట్లు ఉంది. దృశ్యం లాంటి సినిమాలు చేసిన దర్శకురాలు సుధా కొంగర. తప్పకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్ర ఉంటుంది. దీనితో శ్రీలీలకి తన నటనను ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో అందం ఎంట్రీకి మాత్రమే ఉపయోగపడుతుంది. తర్వాత వాళ్ళు నటిగా నిలదొక్కుకోవాలంటే అభినయం తప్పనిసరి. ఇది ఎంతోమంది విషయంలో ప్రూవ్ అయింది. కాబట్టి శ్రీలీల వచ్చిన అవకాశాలను వినియోగించుకొని మంచి నటిగా సుదీర్ఘకాలం కొనసాగుతుందని ఆశిద్దాం. ఇలాంటి ట్రైలర్ అప్డేట్స్, రివ్యూలు, తెలుగు సినిమా విశేషాల కోసం మా సినెక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయం చెప్పండి.